హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజైతే నేను లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే ఇలాగా హైదరాబాద్ అయితే వెళ్తున్నాను. చిన్న ఓకే సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను దేనికి వెళ్తాను ఏంటని చెప్పి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యాను. ప్రజెంట్ కాకినాడ టౌన్లో అయితే ఉన్నాను. సో ఇంకొక 5 మినిట్స్లో ట్రైన్ అయితే వస్తుంది. మ్యాక్స్ ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ అయితే ఉంది టైం, కరెక్ట్గా పర్ఫెక్ట్గా 5 మినిట్స్ అయితే ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి. సో ఫస్ట్ బ్లాగ్ కదా, ఎలా షూట్ చేయాలి ఏంటి వాటి షూట్ అనేది తెలీదు, వాయిస్ సరిగ్గా రికార్డ్ అవుతుందో తెలీదు, అన్ని ఇది కూడా పర్ఫెక్ట్గా తెలీదు. ఈ వీడియో అవుట్పుట్ వచ్చి అప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ వీడియో ఎలా షూట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నాకైతే ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం టెన్షన్ అయితే ఉంది. మొత్తం క్రౌడ్ అయితే చాలా గట్టిగా ఉన్నారు ఫుల్గా. మొత్తం ట్రైన్ చాలామంది అయితే ఉన్నారు. నేను ఒక సైడ్కి వచ్చేస్తున్నాను, నవ్వు వస్తుంది కానీ ఆపుకొని చేస్తున్నాను. వాయిస్ అది ఎలా రికార్డ్ అవుతుంది కూడా తెలీదు. అసలు వాయిస్ రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంతమందిలో గోప్రో పట్టుకొని మాట్లాడుతుంటే ఏదో అనుకుంటారు. సో దేనికి వెళ్తున్నాను, అసలు దేనికి పర్పస్ ఏంటి, హైదరాబాద్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వ్లాగ్స్ చేద్దాము, లైక్ ఇలా రీల్స్ చేద్దాము. యాక్చువల్లీ మనం ఫోటోగ్రాఫర్ కదా, సో బిహైండ్ ద సీన్స్ వీడియోస్ చేద్దాము, తీసి అవుట్పుట్స్ పెడదాము ఇలా అనుకుంటున్నాను. కానీ ఇది సెట్ అయితే అవ్వలేదు. సో ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం మ్యాక్స్ ట్రై చేస్తుంటాను. సో నెక్స్ట్ ఇంకేంటి, ఇంకేం లేదు, ట్రైన్ రావడం, మనం స్టార్ట్ అవడం, జర్నీ అంతా ఇంకా రికార్డ్ చేయడం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. లైక్ లగేజ్ అంతా పక్కన పెట్టేశాను. సో ఇంకా లగేజ్ పట్టుకుని స్టార్ట్ అవడం, ట్రైన్ రావడం లేటు. ఓకే లగేజ్ అయితే చూపిస్తాను ఏం ప్యాక్ చేశాను అన్నది. ఓకే క్రౌడ్ అయితే చాలా 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 గట్టిగా ఉంది. క్రౌడ్ మామూలుగా లేదు హైదరాబాద్కి. సేమ్ క్రౌడ్ అయితే మరి డిసెంబర్లో ఉండొచ్చు. ఓకే నాకు ఓన్లీ ఇదైతే మన లగేజ్. లైక్ ఇది రిలేటివ్స్కి అయితే ఇవ్వాలి. ఇది మొత్తం నేను నెక్స్ట్ ఉండే 2 monthsకి కావాల్సిన డ్రెస్సెస్ మొత్తం అన్ని యాక్సెసరీస్ మొత్తం అన్ని. ఇందులో అయితే గోప్రో, డీజే, డ్రోన్ అయితే తీసుకెళ్తున్నాను. సంథింగ్ ఏరియల్ షాట్స్ ఏమైనా షూట్ చేయడానికి. లైక్ 40 days అక్కడే కదా మనం ఉండేది. ల్యాప్టాప్ కూడా అందులోనే ఉంటుంది. సో నెక్స్ట్ 40 days అయితే మనం హైదరాబాద్లో అయితే ఉంటున్నాము. నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే దేనికి పర్పస్ వెళ్తుంది దేనికి, సో ల్యాప్టాప్ దేనికి, ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీ చెప్తాను. మనకి మాట్లాడితే రావట్లేదు, ఎందుకంటే మీరే చూడండి ఒకసారి క్రౌడ్ ఎలా ఉన్నారు మొత్తం. ఓకే ట్రైన్ అయితే వచ్చింది జస్ట్ ఇప్పుడే. బ్యాక్ సైడ్ మన ట్రైన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఓకే లైటింగ్ ఎక్కడ వస్తుంది ఏంటి, ఇది ముందు డిస్ప్లే ఏం కనిపించట్లే. లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి, అసలు వాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందా లేదా అని చెప్పేసి ఏమీ అర్థం కావట్లేదు. సో మార్నింగ్ మనం దిగిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను వ్లాగ్. లైక్ ఏంటి ఏ టైంకి దిగాను, దారిలో మనకైతే నిద్ర పట్టదు కదా. సో అలా కొన్ని చేంజెస్ అయితే చూపిస్తాను. అన్ని చిన్నగా ఎందుకంటే వాయిస్ కనుక రికార్డ్ అవ్వకపోతే అది నెక్స్ట్. ఓకే దేనికి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్గా చూద్దాము. నేను వాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేశాను, వాయిస్ రిడ్ అవుతుంది మీకు తెలీదు. ఓకే ట్రైన్ అయితే వచ్చింది, మనం చెప్పడానికి అయితే మా అక్క వచ్చింది. మా అక్క పెద్ద అక్క. ఓకే దింపడానికి వచ్చింది. మరి ఏదో టిఫిన్ ఏదో చేస్తానని చెప్పి అన్నది. చూస్తే కరెక్ట్గా 5 minutes ముందు అయితే వేసింది. ట్రైన్ వచ్చింది, ఎక్కాలి మనం. ఓకే స్టార్ట్ అవుదాం. ఓకే ట్రైన్ అయితే వచ్చింది, మొత్తం ప్యాసింజర్స్ అందరూ ఎక్కుతున్నారు. సో మొత్తం అందరూ ఎక్కుతున్నారు. మనం అయితే లగేజ్ ఉన్నాము. మా బ్రదర్ అయితే లోపలికి వెళ్ళాడు బ్యాగ్ అది పెట్టడానికి. సో మనమైతే 3rd AC అయితే బుక్ చేసుకున్నాం తత్కాల్లో. ఓకే లోపలికి అయితే వెళ్దాం. ట్వంటీ 24 మన సీట్ నెంబర్ వచ్చి ఈ బ్యాగ్స్ ఎలా వెళ్తున్నాయి అర్థం కావట్లే. మొత్తం మోయడానికి సరిపోతుంది బ్యాగ్స్ అంతా, దారంతా. దీన్ని బ్యాగ్ పంపించాలి. అయ్యో ట్రైప్ ఎక్కేసిన బాగుంది. మైకుందా పడిపోయిందో తెలియట్లేదు. 24 ఎక్కడ లేదు.
ట్రైన్ అయితే ఎక్కేసాం ఫైనలీ. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయింది ట్రైన్. లైక్ ఇప్పుడే కాకినాడ టౌన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ప్రెసెంట్ అయితే విండో దగ్గర ఉండి మేము షూట్ చేస్తున్నాము. లైక్ లోపల అంతా డిస్టర్బ్ అవుతారు కదా. సో ఇది లైక్ స్టార్ట్ అయింది. ఓకే, మార్నింగ్ రీచ్ అయిన వరకు అయితే వీడియో అయితే తీసుకుంటాను. మ్యాక్స్ కుదిరినప్పుడు క్యాప్ వచ్చినప్పుడల్లా ఏంటి ఏమైంది తినడం గట్టా ఏమవుతుంది, మళ్ళీ పక్కన డిస్టర్బ్ అవుతారు కదా. నేనైతే లోన థర్డ్ ఏసీ కాబట్టి కొంచెం డీసెంట్గా అయితే లోపలంతా. సో మన వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి సో నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. బ్లాగ్ అయితే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మరి బాగానే ఉంది. మన సీట్ అయితే చూపిస్తాను ఒకసారి. కుదిరితే పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే వీడియో అయితే తీసుకుందాం. మళ్ళీ వాళ్ళు వద్దు ఏమైనా అన్నారంటే మనం అయితే ఆగిపోదాం. ఓకే, వాయిస్ ఎలా పడుతుందో తెలీదు. మళ్ళీ 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 నేను చెప్తానంటే ఇక్కడ వాయిస్ లెవెల్స్ కనిపించాయి కాబట్టి సో దానికని చెప్పేసి ఇలా షూట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ప్రజెంట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. ప్లేస్ అని చూపిస్తున్నాను. ఓకే, మనకైతే విండో సీట్ వచ్చింది. పైన ఇవ్వబడితే పెట్టేశారు. అవన్నీ ఇప్పుడు తీయాలి. బ్లాంకెట్స్ అన్ని తీస్తానని చెప్తున్నారు. ఓకే, అయితే మరి మొబైల్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టాను. వాయిస్ కూడా అయినప్పుడు మళ్ళీ ఎవరైనా కాల్ చేస్తే అవి వేసేది మనకు తెలియదు కదా. కాల్ చేస్తే మనకి రికార్డ్ అయిపోతుందని చెప్పి ఫ్లైట్ మోడ్లో పెట్టేది రికార్డ్ చేస్తాను మొబైల్లో వాయిస్. గోపురంకి అటాచ్మెంట్ మనం అది తీసుకోలేదు, ఎందుకంటే ఇది అది చెప్దాం ఇంకా టైం ఉందిగా. ఫస్ట్ బ్లాగ్ కదా, మళ్ళీ ఎంత చెప్పే కంటెంట్ చెప్పేసినా సెకండ్ బ్లాగ్ మళ్ళీ మన కంటెంట్ ఉండదు. దేనికి వెళ్తాం అన్నది సెకండ్ బ్లాగ్. ఫస్ట్ ఏంటంటే మన జర్నీ స్టార్ట్ అయ్యాం కదా, ఫస్ట్ బ్లాగ్ ఇది. దేనికి వాట్ ఇస్ వాట్. మనం ఒక 2 months అయితే ఉంటాము హైదరాబాద్లో. 2 months డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. 2 months దేనికి ఉంటున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, ఇప్పుడు అయితే లోపలికి వెళ్తాను. మనకు వచ్చేసి 24 ఇది మన సీట్ వచ్చేసి. లైక్ ఇది లగేజ్. లైక్ ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయ్యి ఒక 5 to 10 minutes అయితే అయ్యింది. ట్రైన్ అయితే ఎక్కేసాను. లైక్ లగేజ్ అంతా ఇక్కడ పెట్టాను. లైక్ బ్యాగ్స్ అన్ని చదువుతున్నారు ఇంకా. సో చదవడానికి అయితే 10 minutes పడుతుంది. లోపల గ్యాప్ ఉంది కాబట్టి చిన్న బిట్ అయితే రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మార్నింగ్, ఎందుకంటే కంటిన్యూ మనకి 4-5 days షూట్స్ ఉండడం వల్ల స్లీప్ అయితే లేదు అసలు. సో దానివల్ల కూడా లాగ్స్ కూడా మళ్ళీ ఏం తీయలేదు, లైక్ స్టార్ట్ చేయలేదు. సో కొంచెం ఇది సెట్ చేసాకైతే మనం తినేసి పడుకోవడమే. నెక్స్ట్ ఇంక మార్నింగ్ లేచి తెచ్చి కంటిన్యూ అయితే చేస్తాను. లైక్ మనం ఎక్కడ వెళ్ళేది, ఎక్కడికి, పర్పస్ ఏంటి, 40 days ఎక్కడ ఉంటున్నాం, ఎవరిని కలబోతున్నాం ఏంటని చెప్పి అన్నీ నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఓకే, మొబైల్ ఛార్జ్ కూడా లేదు. ఇంకా మొబైల్ ఛార్జ్ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. ఇది కూడా మనకి లైక్ 28% అయితే ఉంది. 7:48 అయిన టైం అయితే 7:45 అయిన టైం అయితే. సో మనం మార్నింగ్ నుంచి నైట్ నుంచి కూడా మనం స్లీప్ లేదు. సో కొంచెం త్వరగా ఆపేసుకొని తినేసి పడుకోవడం. ఓకే, బాయ్. ఓకే, ఇందాక రికార్డ్ చేసి మొత్తం రికార్డ్ చేసినట్టు ఏంటంటే ఫస్ట్ నేను చేసినది స్టీరియోలో పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా రికార్డ్ అయిపోయింది. నైట్ కూడా అదే పెట్టుకుంటాను. సో నైట్ అయిపోయింది, ఫుటేజ్ అయిపోయింది అయితే రూమ్కి వెళ్ళినంత వరకు నాకు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే నేను చెక్ చేసాను, టైం ఉంది కదా అని చెప్పి చెక్ చేశాను. సో ఏంటంటే మనకి అదైతే ఫుల్గా ఆడియో మొత్తం స్టీరియోలో ఉండడం వల్ల మన వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ రికార్డ్ అయింది. ఇప్పుడైతే 3 పెట్టాను. సో 3 పెట్టడం వల్ల ఏంటంటే ఓన్లీ మన వాయిస్ మాత్రమే రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ చాలా లైట్గా రికార్డ్ అవుతుంది. సో చూద్దాం అసలు ఎలా రికార్డ్ అవుతుంది ఏంటంటే. ఇందాకలంతా మొత్తం మాట్లాడేసాను, కాకపోతే ఏంటంటే రికార్డ్ కొట్టడం మర్చిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే నేను చూసుకోవాల్సింది రికార్డు కొడుతున్నాను లేదో కూడా చూసుకోవాలి. టైం సో కంగారు చూస్తాను. లైక్ టైం అయితే 4:30 నియర్ బై, అంటే 4:25 అలా అవుతుంది టైం అయితే. ఇది మా ఇక్కడ పెట్టేస్తాం. ఇంకొక 1/2 hour అయితే మనం దిగిపోతాము. ఇలా పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పెడుతుంటే రికార్డ్ సరిగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటే సో రికార్డ్ అయితే వాయిస్ కొంచెం కంట్రోల్ ఉంటుందని చెప్పి అనుకుంటాను. లైక్ ట్రైన్ కదా, సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ రావడం ఛాన్స్ ఉంటుంది. లోపల షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే లోపల పడుకున్నారు. ప్రజెంట్ ఇంకా లైట్స్ వేయలేదు. సో వాళ్ళ దగ్గర షూట్ చేస్తే వాళ్ళు నేను షూట్ చేస్తామని చెప్పి డిస్కషన్ అయితే పెట్టుకుంటారని చెప్పి అక్కడ షూట్ చేయలేదు. ఇప్పుడు కూడా కార్నర్కి వచ్చి రికార్డ్ చేస్తున్నాను నైట్ లాగా. సో ఇది నేను రికార్డ్ చేస్తున్న ప్లేస్, వాష్ రూమ్స్ దగ్గర. అంటే ఈ కంట్రోల్స్ అయితే ఉంది కదా ఇక్కడ. మనం ట్రావెల్ చేస్తున్న అయితే 3rd AC. అంటే మనం తత్కాలం బుక్ చేసుకున్నాము. ప్లేస్ అయితే దిగుతాను కదా మార్నింగ్ చెప్తాను. సో దిగి బస్సా, కారా ఏంటన్నది చూద్దాము. మనకు తెలీదు లైక్ ప్రాసెస్. మనకైతే అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను మనల్ని గైడ్ చేస్తాడు. సో తను గైడ్ చేసిన దాన్ని బట్టి మనం నెక్స్ట్ మూమెంట్ అన్ని చూసుకొని ఓకే బ్యాలెన్స్ కొంచెం కంటిన్యూ చేస్తాను. లైక్ దిగిన తర్వాత మన లగేజ్
క్యారీ చేయడం బట్టి చేస్తాం. లైక్ వాక్ చేస్తూ చేయాలా, లేకపోతే మళ్ళీ కార్ బట్టి చేయాలన్నది. ఓకే అయితే ఇంతే, బాయ్. ఇది వచ్చేసి మరి అయితే దిగిపోయాను ఇప్పుడే జస్ట్ ఇక్కడ హైదరాబాద్, సారీ సికింద్రాబాద్లో అయితే ట్రైన్ అయితే దిగాను. మన లగేజ్ బ్యాగ్స్ తీయడం మీద అసలు అవ్వదు. ఇది మనకు కన్వెన్షన్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్ కానీ చాలా వెయిట్ ఉంది, ఎందుకంటే మొత్తం హార్డ్ డిస్క్లు మొత్తం అనేది అందులో పెట్టాము. సో దానివల్ల మోసుకుని వెళ్ళడానికి అయితే ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలి. మనం ప్రజెంట్ ఉంది అయితే ప్లాట్ఫామ్ 9 నుంచి 1కి వెళ్ళంటే పైకి ఎక్కి చివరి దాకా వాక్ చేయాలి. అక్కడి నుంచి చివరి దాకా అయితే వాక్ చేయాలి. మనం ఇక్కడ నుంచి వాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నా బ్యాగ్లో 40 days లగేజ్ అయితే ఉంది. 40 days లగేజ్ అంతా పట్టుకొని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. 3 bags పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, సో వాక్ చేసుకుంటూ తీయడం అయితే అవ్వదు వీడియో. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. మళ్ళీ డైరెక్ట్ బస్ ఎక్కిన తర్వాత కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. వాక్ చేస్తున్నాను. జీవితంలో కళ్ళు పెద్దవైతే అప్పుడు స్మార్ట్ గా సేవ్ చేయండి. కేవలం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ తో ఇక్కడ మీకు లభిస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్, హ్యాసల్ ఫ్రీ బ్యాంకింగ్ మరియు ప్రతి అడుగు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ప్రజెంట్ అయితే రీచ్ అయిపోయాము. లైక్ ఇలాగా మణికొండ అయితే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే దిగాను బస్సు. సో బస్సులో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే మొత్తం ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో మనల్ని పికప్ చేసుకోవడానికి అయితే రోహిత్ బ్రో అయితే వచ్చాడు, మా వాళ్ళ ఫ్రెండ్. తనైతే దింపడానికి అయితే వచ్చాడు మనల్ని. ఓకే, చెప్పాను కదా మైక్ దగ్గర పెట్టుకుంటే రికార్డ్ అవుతుంది వాయిస్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ ఏ టైంకి రూమ్కి వెళ్ళిన తర్వాత రూము, ఆ ప్లేస్ మొత్తం అన్నీ అయితే రికార్డ్ చేసి అయితే పెడతాను. మన సెటప్ పీజీ, అదే మనం ఉండిపోయి పీజీ అది మొత్తం అంతా కొంచెం రూమ్లో దిగిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు పెట్టడం కానీ లేకపోతే ముందే తీసుకోవడం కానీ పెడతాను. ముందైతే టిఫిన్ చేయాలి. బాయ్ బాయ్. లైక్ ఇప్పుడైతే వెళ్తున్నాము. మనం దిగిన ప్లేస్ నుంచి రూమ్ వచ్చేసి 2 km అయితే ఉంటుందంట. సో ఇంకో బండి మీద మొత్తం లగేజ్ అంతా పెట్టుకొని స్టార్ట్ అయితే అయ్యాము. ఇంకొక 5 minutes to 10 minutes అయితే రీచ్ అయిపోతాం. రీచ్ అయ్యాక అయితే చూపిస్తాను. ఇది మణికొండ ఎంటర్ అయ్యాం. ఓకే, బాయ్ బాయ్. ప్రజెంట్గా వచ్చాం. సో ఇది మనం ఉండే ప్లేస్. ఇది వచ్చేసి లైవ్ లైట్ కోలివింగ్ పీజీ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటాం మనం. నియర్లీ ఒక 2 months అయితే ఇక్కడే మనం ఉండేది. లైవ్ లైట్ కోలివింగ్ పీజీ. ఇది బిల్డింగ్ మనం ఉండబోయే పీజీ. ఓకే, లోపలికి వెళ్ళిపోద్దాం. మనకే తెలీదు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. మొత్తం చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అని చెప్పి, తను చూసుకున్నాడు మొత్తం. రోహిత్ బ్రో. మన బ్యాగ్స్ కూడా తనే పట్టుకున్నాడు. ఓకే, చూపించట్లేదు బ్రో, జస్ట్ బ్యాగ్స్ చూపిస్తున్నానులే. ఓకే ఓకే. ఇప్పుడైతే వచ్చేసాము. రూమ్ నుంచి అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. లైక్ ఇంకో ఇది టిఫిన్ కౌంటర్. ఇక్కడ స్పెషల్ రాగి ఇడ్లీ అంట. మనకి అక్కడ దొరికితే కానీ అన్ని దగ్గర దొరకవు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇదే ఫుడ్, హెల్దీ ఫుడ్. టిఫిన్ తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి ఇంకా లగేజ్ అంతా సెట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనది ఇంకా బెడ్ ఇంకా రాలేదంట. సో 2 sharing, మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక రూమ్లో ఉండాలి. ఈవినింగ్ అయ్యాక మళ్ళీ మన రూమ్ షిఫ్ట్ అవ్వాలి. సో ప్రజెంట్ ఉండే రూమ్లో కారిడార్ ఇవన్నీ చూపిస్తాను. ఓకే, టిఫిన్ చేసాక వెళ్ళి అప్పుడు బాయ్ బాయ్. నెక్స్ట్ ఉండేది అయితే ఇక్కడే. సో కింద చూపించాను కదా, ఇది 6th floor అనమాట. సో మనం ఈవినింగ్ వరకు అయితే ఈ రూమ్లో అయితే స్టే చేయాలి. ఆఫ్టర్ మనం కిందకి వెళ్ళిపోతాం. సో మన రూమ్లో అయితే బెడ్ ఒకటి డబుల్ కాట్ బెడ్ ఉందంట. సో దాన్ని 2 beds వేస్తారు ఇప్పుడు ఈవినింగ్కి. సో ఇది కారిడార్ మనం ఉండేది. ఈవినింగ్ వచ్చి రిఫ్రెష్ అవ్వచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు.
ఏవో గేమ్స్ ఉన్నాయి, ఇవి నెక్స్ట్ ఇవి పడేద్దాం. ఈవినింగ్ టైమ్స్కి ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇది వ్యూ అయితే తిరిగింది, బాగుంది వ్యూ. మన ఆఫీస్ ఇవన్నీ కూడా తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడితో అయితే వీడియో ఎండ్. ఇది ఎడిట్ చేసి ఎలా వచ్చింది ఏంటి నెక్స్ట్ వీడియోలో అయితే మన రూమ్ వచ్చి చూపిస్తాను. మన రూమ్ అండ్ నెక్స్ట్. ఓకే, బాయ్ బాయ్. Yeah.